ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 25/3/2026 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము సప్తమి మధ్యాహ్నం 1:50 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది. మృగశిర నక్షత్రం సాయంకాలం 5:33 వరకు ఉండి తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. వర్జము రాత్రి 1:31 నుంచి 3:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:57 నుంచి 12:45 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు. సూర్యోదయం 6:21 సూర్యాస్తమయం 6:22. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు శుభకరంగా ఉన్నాయి. వస్తు లాభము, వాహన యోగము, వాక్చాతుర్యము, కుటుంబ సౌఖ్యము, సంతాన వృద్ధి పొందుకునే అవకాశం, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విద్యలో కూడా మంచి రాణింపు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకు క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి కూడా శుభవార్తలు వినే అవకాశం ఉన్నాయి. అలాగే రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్ల వారికి లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, వివాహ యోగము, సత్సంతాన ప్రాప్తి, అలాగే ఆర్థిక విషయాల్లో అనుకూలతలు, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయే శుభతరుణం. అలాగే కొత్త వ్యక్తులతో పరిచయం మీకు లాభాన్ని కలిగించే అవకాశాలు, నూతన వ్యాపార వృద్ధి కూడా బలంగా ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ కానివ్వండి, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు వల్ల శుభకరం మంగళప్రదంగా కనబడుతుంది. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్లకు కలిసి వచ్చే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ధనకనక వస్తు వాహన ప్రాప్తి బలంగా కనబడుతుంది. మాట తీరుతోనే అందరిని ఆకట్టుకునే అవకాశాలు ఇదంతా మీకు అనుకూలంగా ఉంది. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి శుభయోగము, మంగళప్రదము, ఆనందయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, మంచి అస్తిత్వము, అంటే మంచి చైతన్యవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, అందరిలో గొప్పగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునే అవకాశాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపలు చిల్ల వారికి లాభాలు, రైతులకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, మీ సంకల్పం నెరవేరగలిగేటువంటి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ పరంగా సౌఖ్యత, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, అలాగే ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, కుటుంబ సౌఖ్యంలో ముఖ్యంగా ఈ ఆస్తి పంపకాల్లో మంచి లాభాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశం, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వ్యాపారపరంగా మంచి లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనందకరమైన శుభయోగాలు. ఇది చాలా మంచి అదృష్టయోగంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి కష్టము, నష్టము, అవమానము, చికాకు, తొందరపాటు నిర్ణయాలు, వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, జుగుప్సాగరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల ప్రమాదాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి నష్టాలు, కళాకారులకు, క్రీడకులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, మత్స్యకారులకి ప్రమాదం, రోజులు, చేపలు చిల్ల వారికి నష్టం, రైతన్నలు కూడా నష్టపోయే అవకాశాలు, నకిలీ విత్తనాల బెడద, పూలు పళ్ళు కూరగాయలు పండించేవారు అప్రమత్తంగా ఉండండి, నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, స్వదేశంలో కూడా విద్యా నష్టం, ఇతరుల మీద ఆధారపడి రాసి ఏ పరీక్షలైనా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ భంగాన్ని పొందుకుంటారు. జాగ్రత్త, ప్రయాణం నష్టాన్ని కలిగిస్తుంది. మద్యపాన సేవనం, సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం, సీట్ బెల్ట్ వేయకుండా చేసేటువంటి ప్రయాణాలు, అలాగే అజాగ్రత్తగా చేసే డ్రైవింగ్ మీకంతా కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఇతరుల వల్ల కూడా ప్రమాదం జరగవచ్చును. తస్మా జాగ్రత్త. కుటుంబ సభ్యులతో అనుకూలమైన వాతావరణాన్ని మీరు
క్రియేట్ చేసుకుంటే చాలా మంచిది. మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయండి. మౌనము చాలా మంచిది, శుభాన్ని కలిగిస్తుంది. తక్కువగా తినడం, తక్కువగా మాట్లాడడం మీకు ఈ రోజు శుభప్రదం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టదాయకము. ముఖ్యంగా ఈ జ్యోతిష పండితులు, ఈ రాశి వారు డిబేట్లలో పాలు పంచుకోకండి, అవమానాలు పొందుకుంటారు. ఎందుకంటే కొంతమంది భామలు బత్తాయిలు పిసికినట్టుగా పిసికేసే అవకాశం ఉంటుంది. తప్పుగా అనుకోకండి. ఎందుకంటే వాళ్ళ చూపిస్తూ మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులు కొంతమంది బయట ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయడం మీకు చాలా మంచిది, లేదా నష్టాన్ని పొందుకునే అవకాశాలు. ఏదేమైనా ఈరోజు తప్పనిసరిగా భగవద్గీత పారాయణం 8 నుంచి 14 అధ్యాయాలు చదువుకోవడం, 9 అంకెలు సద్వినియోగం చేసుకోవడం, ఉదయం 7:32 నుంచి 9:52 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఎవరికైనా పెసర్లు దానం చేస్తూ ఒక ఇద్దరికి అన్నదానం చేసేటువంటి ప్రయత్నం చేస్తే శుభకరం. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి శుభకరం. ఆనందయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన యోగం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడాలకు అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాగ్వివాదాలు నుంచి బయటపడే అవకాశం, ఆర్థిక విషయాలు వెసులుబాటు, అప్పుల వాదన విముక్తులవ్వడం, ఆర్థిక ప్రయోజనం, అలాగే రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, వివాహ యోగం, బంధుమిత్రుల సమాగమం, ప్రశాంతమైన జీవనం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి, వాహన యోగం బలంగా కనబడుతోంది. వ్యాపార పరంగా అభివృద్ధి కూడా ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇది మీకు చాలా మంచి శుభకరణం చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకున్న చోటుకు ఉద్యోగాల బదిలీలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వాహన సౌఖ్యము, కళాకారులకు క్రీడలకు అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినొచ్చు, కుటుంబ పరంగా సౌఖ్యత, వివాహ యోగం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, అనుకూలవంతర స్థితి, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశాల వెళ్ళగలిగే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థికి మంచి లాభాలు ఉన్నాయి. ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు చాలా బలంగా ఉన్నాయి. విదేశాలు కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం, కళాకారులకు, క్రీడాకులకు మంచి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, స్వదేశంలో విదేశాల్లో నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. వీరంతా మీకు సమస్త శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలున్నాయి. వీరికి 8 అంకె అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి అదృష్ట యోగమే. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారాదులు లాభం, శుభవార్త శ్రవణం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యార్థికి లాభాలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, రైతులకి పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బలంగా ఉంటుంది. వ్యాపార పరంగా అనుకూలత ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు, ఆర్థిక విషయాల్లో చాలా మంచి అనుకూలత, ఆనంద యోగం ఉంటుంది. రోగనాశనం, రుణ విమోచనం, శత్రునాశనం, మిత్రలాభం, మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని పొందుకునే అవకాశం, విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూల శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్ట యోగం ఈరోజు మీకు విద్యా, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, శుభకర, ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి కూడా ఉంటుంది. ఇదంతా మీకు పండగ వాతావరణం చెప్పవచ్చు. 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు.
తులారాశి వారికి కష్టము, నష్టము, అవమానం, చికాకు, తొందరపాటు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలో తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. రైతులు మోసపోయే అవకాశం, నకిలీ విత్తనాలు బెడద, పంట పూర్తిగా నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పూలు పలుకులు కల్పించే వారికి దళారులతో మోసపోయే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లే వారికి నష్టాలు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వివాదాలు ఎక్కువ కష్టాన్ని కలిగిస్తాయి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, ఈవెంట్ చేసే వారికి నష్టం. కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపారానికి మీరు ఎట్టి పరిస్థితి ముందుకు వెళ్ళకూడదు. షేర్ మార్కెట్లో నష్టం వచ్చే అవకాశం. లాటరీల వైపు వెళ్ళకండి, ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. ఆస్తి తగాదాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో తగాదాలు మీకు తీవ్ర నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య ఇబ్బందికర వాతావరణం, ప్రేయసి ప్రియుల మధ్యలో కూడా ఇబ్బందికర వాతావరణం, కుటుంబ పరువుకి భంగం కలగడం, జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల మీకు తీవ్ర నష్టము, కష్టంగా కనబడుతుంది. అనుకోని ఇబ్బందులు ఏర్పడతాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. చికాకు, కోపం, అసహనం, ఉద్యోగానికి రాజీనామా చేయడం, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా మౌనంగా ఉండండి. దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకోవడం, గణపతి ఆరాధన, దూర్వాలు అంటే గరికతో గణపతిని వాళ్ళ పూజించండి. అలాగే భగవద్గీతలో 8 నుంచి 14 అధ్యాయాలు తప్పకుండా చదువుకోండి. ఎవరికైనా అలసందలు దానంగా ఇవ్వడం మంచిది. జన్మ జాతకాన్ని చూపించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది, జాగ్రత్త. ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్యట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి ఇబ్బందికర వాతావరణంగా ఉంది, జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు. విద్యార్థులు, ఉద్యోగస్తులు చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయాలి. మౌనము, అలాగే తక్కువ తినడం, బయట పదార్థాలు తినకపోవడం, అనవసర వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడకపోవడం కనుక చేసినట్టయితే మంచిది. ముఖ్యంగా తల్లిదండ్రులతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మీకు అనుకూల శుభయోగాలు. ఈ రాశి వారికి ఉదయం 9:14 నుంచి 10:37 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి శుభయోగము, ధనయోగము, లాభము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం, సంతానయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, శుభవార్తా శ్రవణం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వినోదయాత్రలు, విదేశీ యాత్ర పొందుకునే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యానుకూలత, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్యట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన శుభస్థితి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్లు శుభవార్త వినవచ్చు. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల కూడా ధన ప్రాప్తి బలంగా ఉంటుంది. ఇచ్చిన ధనము తిరిగి రావడం, మంచి ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశాల్లో కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశాలు, అనుకున్నటువంటి కుటుంబ సౌఖ్యం, శుభకర సంతాన వార్తలు బలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి చాలా మంచి గౌరవాన్ని పొందుకునే శుభదినం. ఎక్కడ పోయినా సరే మీకు మంచి గౌరవం, రాజకీయ నాయకులకి మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారులకు, క్రీడాకుల లాభాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్లు శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి, రైతులకి పంట లాభం, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఈవెంట్ చేసే వారికి మంచి అనుకూలత, శత్రునాశన, మిత్ర లాభం, గృహయోగము, స్థల లాభము, పొలం లాభము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మంచి మాట తీరు, అందరిలో మంచి గౌరవాన్ని పొందుకునే అవకాశాలు. అలాగే సినిమా రంగంలో అభివృద్ధి చాలా బలంగా కనబడుతోంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ప్రశాంతమైన శుభకర ఆనంద జీవనాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వాహన సౌఖ్యము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్లు శుభవార్త వినవచ్చు, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్యట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనంద యుగాలు. ఈరోజు చాలా శుభకరమైనటువంటి యోగంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి శుభకరమైన ఆలోచనలు, అనుకున్న పనులలో కాస్త పెద్దల యొక్క సూచనలు, సలహాలు మీకు మంచి అనుకూలతను, ఆనందాన్ని కలిగిస్తాయి. గొప్ప వ్యక్తులతో పరిచయం లాభాన్ని కలిగిస్తుంది. రాబోయేటువంటి కాలంలో చేయాల్సినటువంటి వ్యాపార విషయం కానీ, విద్యా సంబంధ విషయాలు కానీ అనుకూలత భాగం. ప్రస్తుతానికి విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు,
సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, రైతులకి పంట లాభం, పూలు పలుగులు కల్పించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లే వారికి లాభాలు, గృహ సంబంధ అనుకూలతలు అంటే నూతన గృహాన్ని కొనుగోలు చేయడం, లేదా గృహ మార్పు కానీ, స్థలం కొనుగోలు చేయడం కానీ జరుగుతోంది. ఉద్యోగంలో అనుకూలత, విద్యలో రాణింపు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు, కుటుంబ సౌఖ్యం, అనుకూలమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన శుభయోగాల పరంపర కొనసాగవచ్చు. తీర్థయాత్ర సేవనకు ఉంటుంది. అలాగే ఇంట్లో ఏదైనా యజ్ఞ యాగాది క్రతువులు జరిగేటువంటి అవకాశం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసరమైన దూకుడు కష్టాన్ని, నష్టాన్ని కలిగిస్తుంది. అతి ఆలోచనలు మీకు అనారోగ్యాన్ని సూచిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో వివాదాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, వాహన భంగము, ఇతరుల వాహనం నడిపినా కష్టమే. మద్యపానం సేవన చేసిన వాహనం నడిపినా, మద్యపానం సేవన చేసిన వాళ్ళ బండి ఎక్కినా మీకు ప్రమాదం కలిగే అవకాశాలు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకోబోతున్నారు. విద్యార్థులు ముఖ్యంగా ఇతరుల మీద ఆధారపడి రాసేటువంటి ఏ పరీక్షలు కూడా మీరు పాస్ అవ్వడం అవకాశం లేదు. మీ పరీక్షలు మీరు రాయండి. సమయపాలన ఏర్పాటు చేసుకోండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన పరీక్షా విజయం కలుగుతుంది. కళాకారులు, క్రీడాకారులకి నష్టము, సినిమా రంగంలో వ్యాపార నష్టము, అలాగే ఈవెంట్ చేసే వారికి కష్టకాలం, రాజకీయ రంగంలో తీవ్ర అవమానాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపలు చెల్లే వారికి నష్టం, తీర్థయాత్ర సేవను కూడా మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. వాళ్ళ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల నష్టము, కష్టకాలం. ఎవరికి ధనాన్ని అప్పుగా ఇవ్వకండి, అప్పుగా తీసుకోకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి. రైతులు చాలా జాగ్రత్తగా ఉండండి. నకిలీ విత్తనాలు పెడదా, ఈ మధ్య దళారీలలో మీకు ప్రమాదం ఎక్కువ ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనవసర దూర ప్రయాణాలు చేయడం, ఒంటరి ప్రయాణం మంచిది కాదు. జుగుప్సాకరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకునే నష్టం. కన్సల్టెంట్స్ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో సమాచారం పూర్తిగా సరైనది కాకపోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. డ్రైవర్లు, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి జాగ్రత్త. హెల్మెట్ లేని ప్రయాణం, సెల్ ఫోన్ డ్రైవింగ్ మీకు ప్రమాదాన్ని సూచిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు, అనవసరపు వ్యక్తులతో పరిహాసపు మాటలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. మరకలతో చేసేటువంటి మీ స్నేహాలు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త, మీరు ఇబ్బందులు పడతారు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టదాయకంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 9:56 నుంచి 11 గంటల వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి అలసందలు దానం చేసుకోవడం, అలాగే నల్ల నువ్వులు దానం చేసుకోవడం శుభకరంగా ఉంటుంది. ఎవరికైనా అన్నదానం, పెరుగన్నమైనా సరే దానంగా, కానుకగా ఇచ్చే ప్రయత్నం చేయండి. అన్న సంతర్పణ చేసే ప్రయత్నం చేయండి. చాలా బాగుంటుంది. అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వెళ్ళకూడదు. నష్టాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు జాగ్రత్తగా ఉండండి. డిబేట్లలో పాలు పంచుకోకండి. ఎల్ఐసి వారు కూడా జాగ్రత్త. మీ కస్టమర్స్ చేత వ్యతిరేకత పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువ పెడుతున్నాయి. కస్టమర్ జాగ్రత్త. మీరు 6 అంకెను సద్వినియోగం చేసుకొని, ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనకనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, మంచి నిర్ణయాలు తీసుకోవడం, రైతన్నలకి లాభం, పూలు పలుగులు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లే వారికి అనుకూలత, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనయోగం, మంచి అనుకూలమైనటువంటి మిత్రుల లాభము, ఆస్తి పంపకాలు, కుటుంబ తగాదాల నుంచి బయటపడడం, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం, కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వింటారు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపార రంగంలో అనుకూలత, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, అనుకున్న చోటికి బదిలీ పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం, పర్మనెంట్ అవకాశాలు, విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేయవచ్చు. విదేశాలకు కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాలు పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. లాటరీల వల్ల ధన ప్రాప్తి కూడా ఉంటుంది. అయిన వారి నుంచి మంచి ఆదరణ, వివాహ యోగం, సంతాన యోగం, శుభవార్తా శ్రవణం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద పొందుకునే శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.